Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn. అప్పాజీ జాగ్రత్త నువ్వు చెప్పి
ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులు హనుమంతరావు గారు, అసోసియేషన్ ఉపాధ్యక్షులు జోహార్ గారు, అదేవిధంగా అసోసియేషన్ మెంబర్ నామ్యాన్ కిరణ్ గారు, అసోసియేషన్ సెక్రటరీ నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రవి గారు, అందరికి కూడా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి, అదేవిధంగా పేరెంట్స్కి, క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన సభ్యులకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం ఆలోచించేటప్పుడు చిన్నపిల్లల నుంచి 90 ఏళ్ళ ముసలోళ్ళ దాకా క్రికెట్ అనేది ఒక క్రేజీ గేమ్. ప్రతి ఒక్కరం కూడా మ్యాచ్ వస్తుందంటే ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ టీవీ మీద కూర్చొని ఆ టీవీలో వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అనే పరిస్థితుల్లో అందరూ కూడా ఒక ఇంట్రెస్ట్గా చూసే గేము మన క్రికెట్. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎంతోమంది కూడా తనకి ఈరోజు స్కూల్ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఎంతోమందికి టాలెంట్ ఉంది. టాలెంట్తో పాటు వాళ్ళకి కోచింగ్ కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు వాళ్ళకు ఉండే టాలెంట్ కూడా బయటకు వచ్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. దానికోసం మన జిల్లా నుంచి కూడా ఒక మంచి టీం కూడా తయారవడానికి అవకాశాలు ఉంటాయి. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఈ క్రికెట్ అసోసియేషన్లో ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ క్యాంప్ పెట్టుకోవటం, దానికి కూడా ట్రైనర్స్ని కూడా పెట్టడం, వాళ్ళకు ఉండే టాలెంట్ని ఇంకా కూడా ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా దానికి ఒక మంచి కోచింగ్ ఇవ్వటం, ఇవాళంటే అన్నీ కూడా కార్యక్రమాలు మన అసోసియేషన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. దాంతోపాటు ఉండే పరిస్థితులను కూడా మనం చూసుకొని ఎక్కువ మందిని స్టూడెంట్స్ని కూడా చేసుకునే విధంగా చేస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొన్న ఈ మధ్య కూడా వచ్చి గ్రౌండ్ ఇదేదో ప్రైవేట్ గ్రౌండ్ వాళ్ళు ఏదో టెంపుల్ది ఖాళీ చేయాలని అంటే దానికి మళ్ళీ కూడా మనం 6 ఎకరాలు దానికి అలాట్మెంట్ కూడా చేసాం. ఎండోమెంట్స్ ల్యాండ్ ఉంటే దాంట్లో అన్ని అంగులతోటి కూడా అది కూడా రెడీ అవుతుంది. ప్రస్తుతం ట్రైనింగ్ మీకు అందరు కూడా అసోసియేషన్ ట్రైనింగ్ ఇవ్వడానికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మనం ఉండే దాంట్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువగా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ టౌన్లో మొన్నే 10 ఎకరాలు క్రికెట్ స్టేడియం కూడా శాంక్షన్ చేసాం. అది కొప్పోలు దాటిన తర్వాత క్రికెట్ స్టేడియం 10 ఎకరాలు, అదేవిధంగా ఒక 5 ఎకరాలు ఇండోర్ స్టేడియం స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండేటట్టుగా ఇండోర్లో అన్నీ వచ్చేటట్టుగా దాన్ని కూడా చేయటం కూడా జరుగుతూ ఉంది. అది రెండు కూడా తొందరలోనే మన స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన ఎంపీ గారు వెళ్తారు కూడా మొన్న రీసెంట్గా 3 రోజుల ముందు కూడా మాట్లాడాను. మనకి ఇక్కడి నుంచి ప్రపోజల్ వెళ్ళగానే వాళ్ళే క్రికెట్ అసోసియేషన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా అన్నీ కూడా మొదలు పెడతారు. అది మొదలు పెట్టారంటే మనకు ఒంగోలులో కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి సపరేట్గా ఉంటుంది. అదేవిధంగా మ్యాచ్ ఏదైనా ఐపీఎల్ కానీ ఇట్లాంటివి చేసుకోవడానికి కూడా ఉండే విధంగా అన్ని అంగులతోటి అన్ని బైలా ప్రకారంగా ఈరోజు ఈ 10 ఎకరాలలో మనం చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. దీంతో పాటు క్రికెట్తో పాటు అదర్ యాక్టివిటీస్ టెన్నిస్ కానీ అదేవిధంగా షటిల్ కానీ ఇలాంటి అన్నీ కూడా ఇండోర్ ఉండే గేమ్స్ కూడా దాన్ని కూడా ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా చేస్తూ ఉన్నాం. దీనికి 15 ఎకరాలు అదేవిధంగా అన్నీ ఉండేటట్టుగా దీన్ని ఖచ్చితంగా 1 ఇయర్లోనే కంప్లీట్ చేయడానికి అన్నితో కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రికెట్ మనం గవర్నమెంట్ నుంచి కూడా డబ్బులు పెట్టడం ఇలా అసోసియేషన్లో చాలా ఉంది, డబ్బులు ఉన్నాయి. వాళ్ళే అసోసియేషన్ వాళ్ళే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా అది తొందరలోనే పూర్తవుద్దని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఉండే పరిస్థితుల్లో. కాబట్టి పేరెంట్స్ కూడా చాలామంది పేరెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటే మంచిది. పొద్దుగోగులు మనం చదివించి ఆ ర్యాంక్ రావాలి అనేది కాదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏది ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళటం చాలా మంచిది. కొంతమందికి డ్యాన్స్ దాని మీదకి ఇంట్రెస్ట్ ఉంటారు, కొంతమందికి స్పోర్ట్స్ మీద ఉంటారు, కొంతమంది చదువు మీద ఉంటారు. రకరకాల వాళ్ళ థింకింగ్ ప్రకారం వాళ్ళని చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి మార్గంలో ముందుకు వెళ్తారు. అంతేగాని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి మెడికల్ నాకు ఇంజనీరింగ్ అంటే మీరు కావాలని మెడికలే డాక్టర్ అవ్వాలని చెప్పి బలవంతం చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతా చదివినా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఈరోజు ఎంతోమంది క్రికెట్కి గర్ల్స్ కూడా వచ్చారు. ఈరోజు గర్ల్స్ క్రికెట్ కూడా చాలా బాగా జరుగుతూ ఉంది. మన వరల్డ్లో కూడా మనకి వరల్డ్ కప్లో కూడా మనం ప్రైజ్ తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి గర్ల్స్ కూడా చదువుతో పాటు ఇవాళ గర్ల్స్ కూడా అన్ని రంగాల్లో ముందున్నారు. కాబట్టి మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ముందు మన జిల్లాలో అదేవిధంగా మన నియోజకవర్గం తర్వాత మన జిల్లా ఆ విధంగా వచ్చినప్పుడు మన స్టేట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మీకు ఏది అవసరం ఉన్నా కూడా
మా పూర్తి సహకారాలు మీకు అందరికీ ఎప్పటికైనా ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, వచ్చిన పేరెంట్స్కి కానీ అదేవిధంగా చాలామంది వాళ్ళ క్రికెట్కి అసోసియేషన్ మెంబర్స్ కానీ కోచెస్ కానీ అదేవిధంగా వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఒక మంచి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ 3 దశాబ్దాల తర్వాత పునరుజ్జీవనం చెంది మరి ఇప్పుడు బాగా యాక్టివ్గా ఉన్న సమయంలో మరి ఇవాళ ఈ సమ్మర్ క్యాంపుని ఓపెన్ చేయడానికి వచ్చిన స్థానిక శాసనసభ్యులు దామంచల జనార్దన్ గారు, మరి పెద్ద ఆయనగా పిలువబడే దామంచల ఆంజనేయులు గారి మనవడు, వారికి స్వాగతం పలుకుతూ, ఈ సమ్మర్ క్యాంపులు ప్రకాశం జిల్లాలో పెట్టే ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఈ సెల్ ఫోన్ల వ్యసనానికి లోనై పిల్లలు సెలవుల్లో ఇళ్ల దగ్గర కూర్చుంటే దానికన్నా ఇట్లాంటి క్యాంపులు పెట్టి క్రికెట్ అసోసియేషన్ ద్వారా క్యాంపులు కనుక పెడితే పిల్లలు దీనిలో కనుక ఆకర్షిస్తే రాబోయే రోజుల్లో పిల్లలకి చక్కటి క్రమశిక్షణ అలవాటవుతుంది, ప్లస్ మంచి ఆలోచన విధానం కూడా అలవాటనే ఉద్దేశంతో ఈ క్యాంపుని ఇవ్వడం జరిగింది. దీంతోపాటు కూడా ఇవాళ కొన్ని బౌలింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా తెచ్చాము, అవి కూడా మన ఎమ్మెల్యే గారి చేత ఓపెన్ చేయబడతాయి. మరి ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ దాదాపుగా 3 దశాబ్దాల పైన ఉన్నా కూడా ఇంకా దీనిలో చాలా కొరతలు ఉన్నాయి. మరి ఆ కొరతలు 7 మరి మన శాసనసభ్యులు గారి సహకారంతో మా ఒక స్టేడియం నిర్మించడం కానీ అట్లనే దానికి కొన్ని సౌకర్యాలు కల్పిస్తే రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో ఉన్నట్టే ప్రకాశం జిల్లాలో కూడా ఒక మంచి స్టేడియం ఉండి అక్కడక్కడ మినీ స్టేడియంలు ఉండి క్రీడాకారులు ఒక ఫలితాలు సాధించడమే కాదు వాటికి అన్ని సౌకర్యాలు కూడా కల్పించాలన్న ఉద్దేశంతో మరి మరి స్థానిక శాసనసభ్యులు గారి సందర్భంలో మరి కోరుతున్నాం. దానికి మా నాగేశ్వరరావు గారు, ఆయన సెక్రటరీ నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాతనే మా క్రికెట్ అసోసియేషన్ 30 ఏళ్ల నుంచి పోరాడుతూ ఇవాళ ఒక రూపురేఖ దిద్దుకుందంటే దానికి మెయిన్గా మా నాగేశ్వరరావు గారు దాని పిల్లరు. అట్లాంటి మరి నాగేశ్వరరావు గారు మరి ఇవాళ ఏం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు దాదాపుగా ఏసీఏలో ఎంతమంది మా ప్రకాశం జిల్లా వాళ్ళు వెళ్తున్నారు, అట్లానే జిల్లా ఇప్పుడు రంజీలో కూడా కొంత ప్రకాశం జిల్లా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. దీనికి ఆయన పడ్డ పాటలు ఏమేం కావాలి ఇవన్నీ ఆయన సెక్రటరీ నివేదికలో తెలియపరుస్తారు. అందువల్ల ఈ సందర్భంలో మరి ఇక్కడికి వచ్చినందుకు జనార్దన్ గారికి మరీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ మా నాగేశ్వరరావు గారిని మరి ఈ సందర్భంలో నాగేశ్వరరావు గారితో పాటుగా 7 మాకు నామినేని కిరణ్ గారి వాళ్ళ నాన్న మాకు నామినేని మోహన్ రావు గారు, మా లైన్స్ గవర్నరు, మాకు మంచి మిత్రులు. మరి వాళ్ళ కిరణ్ గారు తను ఈ అసోసియేషన్ని బాగు చేయడానికి కానీ ఈ అసోసియేషన్లో ఏ రకమైన సభ్యులు ఉంటే ఈ అసోసియేషన్ బాగుపడుతుందని మంచి శ్రద్ధ తీసుకొని మరి వాళ్ళ అసోసియేషన్కి అన్ని రకాల సహకారం అందిస్తున్నందుకు కిరణ్ గారిని సందర్భంలో మాట్లాడాల్సిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మన చీఫ్ గెస్ట్ అయిన మన ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ గారికి, అట్టనే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మన పిల్లలకి, స్పోర్ట్స్ లవర్స్ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఉన్న క్రేజ్ గేమ్ ఏంటంటే ఇంటర్నేషనల్గా ఉన్నది క్రికెట్. దానికి చాలామంది యువత ఆకర్షితులవుతున్నారు కాబట్టి మనం బేసిక్ ఎమ్యూనిటీస్ ఇస్తే వాళ్ళు కొంచెం వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుందనే ఉద్దేశంతోనే మనం ఎవ్రీ ఇయర్ పెట్టినట్టే సమ్మర్ క్యాంప్. ఈసారి కొంచెం ఎక్కువగా మన వాళ్ళు బౌలింగ్ మిషన్స్ ఫస్ట్ టైం బౌలింగ్ మిషన్స్ తేవడం ఇవన్నీ చేస్తున్నారు. దాన్ని మన అసోసియేషన్ వారిని, ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అప్రిషియేట్ చేస్తూ మనం 2014-2019లో ఇదే ఒంగోలులో నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అనేది క్రికెట్ ప్రకాశం అని 9 రంజీ మ్యాచ్లు చేశాను మేము ఇక్కడ ఒంగోలులో. మీరు నమ్ముతారో నమ్మరో 9 రంజీ మ్యాచ్లు జరిగినాయి ఒంగోలులో 2014-2020కి. 9 రంజీ మ్యాచ్ల తర్వాత గేమే లేదు. మళ్ళీ మన వాళ్ళు వచ్చి దీనికి స్టార్ట్ చేసి నిజంగా సేమ్ టెంపో తీసుకొస్తున్నారు. డెఫినెట్గా మనం ఫ్యూచర్లో మన అసోసియేషన్ తరఫున మళ్ళీ ఇక్కడ ఒంగోలులో రంజీ మ్యాచ్ హోస్ట్ చేస్తాము. మన ఒంగోలులో శ్రేయస్ అయ్యర్, షడల్ ఠాకూర్, ధవల్ కుల్కర్ని, మొహమ్మద్ కేఫ్ అందరు ఆడిన వాళ్ళే ఒంగోలులో. అందరు ఇక్కడ ఒంగోలు ఆడి, పృథ్వీ షా అందరూ ఒంగోలు ఆడిన వాళ్ళే, అందరూ ఒంగోలు ఆడి మ్యాచ్లు ఆడిన వాళ్ళే. మళ్ళీ ఆ పూర్వవైభవం రావాలని కోరుకుంటూ మన అసోసియేషన్ వాళ్ళు నాగేశ్వరరావు గారికి, అట్టనే మన ప్రెసిడెంట్ నవీన్ ఈరోజు వచ్చి వెళ్ళారు. వీళ్ళందరూ మిగతా సభ్యులందరికీ నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ మనం ఒంగోలులో రంజీ మ్యాచ్ పెట్టాలి, మనం అందరం మళ్ళీ రంజీ మ్యాచ్ కండక్ట్ చేయాలి, చూడాలి ఒంగోలులో. థ్యాంక్స్ అలా. ఈరోజు ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ గారికి, మరియు మా కార్యవర్గ సభ్యులు డాక్టర్ జవహర్ గారు, కిరణ్ గారు, రవి గారికి, మరియు మా సభ్యులందరకు
మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్లేయర్స్ అందరికీ, తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం సమ్మర్ కోచింగ్ క్యాంప్ ద్వారా విద్యార్థుల్ని మిగతా చెడు అలవాట్లకు దూరంగా ఉంచి ఈ క్రికెట్కి, ఫిట్నెస్కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాకుండా మన శాసనసభ్యులు గారికి మనకి ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న సమస్యను తెలియజేయటం. ఏంటంటే ముఖ్యంగా మన మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు, క్రీడాకారులు ఉన్నారు, కానీ వారికి సరైన సదుపాయాలు లేవు. ఒక నెట్ ప్రాక్టీస్కి ఇది ఒక్కటే వాడుకుంటున్నాము. ఏదైనా ప్రాక్టీస్ మ్యాచ్ కావాలంటే రామనేతలు వెళ్ళి ప్రాక్టీస్ మ్యాచ్, సెలక్షన్ మ్యాచెస్ జరుపుకోవాల్సి వస్తుంది. కాబట్టి అదే ఇక్కడే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటే ఈ నెట్స్తో పాటు ప్రాక్టీస్ మ్యాచ్ రెగ్యులర్గా జరుపుకొని మరి మన ప్లేయర్స్కి నిత్యము వాళ్ళకి ప్రాక్టీస్ ఉన్నట్టయితే మనం రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోటీ పడగలం. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ 2 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో ఇక్కడ కొంత వెనకబడ్డాము. ఈ 2 సంవత్సరాల్లో మనము సెంట్రల్ జోన్లో ప్రతి ఏజ్ గ్రూప్లో విన్నర్స్గా ఉంటున్నాము. ముఖ్యంగా సీనియర్స్లో విన్నర్స్గా ఉంటున్నాము. అట్లానే లాస్ట్ ఇయర్ అండర్-16 విన్నర్స్ అయ్యాం, జోనల్ విన్నర్స్. అలాగే స్టేట్కి టోటల్గా జోన్కి 24 ప్లేయర్ల మంది సెలెక్ట్ అయితే అందులో 10 మంది స్టేట్కి ఆడారు. లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ మంజిల్లా నుండి ఈ పెర్ఫార్మెన్స్ వచ్చింది. అలాగే ఉమెన్స్లో 14 మంది జోన్స్ ఆడితే 3 స్టేట్కి ఆడాల్సి వచ్చింది, స్టేట్కి రిప్రజెంట్ చేశారు. సో ఈ విధంగా ప్రతిభ కనబరుస్తూ ఏపీఎల్కి గత సంవత్సరము 14 మంది రిప్రజెంట్ చేశారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రాష్ట్ర ప్రభుత్వము అది ప్రెస్టేజ్గా నిర్వహిస్తున్న కార్యక్రమానికి. అలాగే ఈ సంవత్సరం కూడా 16 మంది ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి ఎంపికయ్యారు. అలాగే ఈ సంవత్సరం జరుగుతున్న సెంట్రల్ జోన్ పోటీల్లో మనం వన్డేస్లో ఈ 4 జిల్లాల్లో మనమే విన్నర్సు, అండర్-23కి విన్నర్సు, T20లో రన్నరప్గా ఉన్నాము. ఈ విధంగా సదుపాయాలు ఉన్న అరకొర సదుపాయాలతోటి కూడా మనము రాష్ట్రంలో మంచి ప్రతిభ మన క్రీడాకారులు కనబరుస్తున్నారు. అదేవిధంగా శాసనసభ్యులు గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనకు ఒక స్టేడియంకి స్థలం ఇస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారు మనకి నిధులు సమకూరుస్తూ ఉన్నారు. అది వారి దృష్టికి తీసుకొచ్చేసి మనకు ఒక స్టేడియం జిల్లాలో ఉంటే వారి హయాంలో ప్రకాశం జిల్లాకు శాశ్వతంగా స్టేడియం ఏర్పడి రాష్ట్రాభివృద్ధిలో మన ముఖ్యమంత్రి గారు ఎట్లా ఆయన ముద్ర వేస్తున్నారో మన జిల్లాలో, మన ఒంగోలు పట్టణంలో మన శాసనసభ్యులు కూడా తనదైన అభివృద్ధి ముద్ర వేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ స్టేడియం కూడా ఏర్పడితే మనకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి, జిల్లా క్రికెట్ అసోసియేషన్కి, ఆయనకి శాశ్వతంగా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయని, తద్వారా మన క్రీడాకారులకు మంచి సదుపాయం ఏర్పరిచి మనం ముందు రాష్ట్రంలో మంచి క్రీడాకారులు తయారు చేసుకోగలని తెలియజేస్తున్నాను. ఒంగోలులో మొట్టమొదటిసారిగా టైటానిక్ థీమ్ తో అందరినీ ఆకట్టుకుంటూ ప్రతి ఒక్కరికి వినోదాన్ని పంచడానికి మన ముందుకొచ్చింది ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్, శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్. తేదీ 26/4/2026 ఆదివారం గొప్ప ప్రారంభం. టైటానిక్ థీమ్, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్స్, కళ్ళు చెదిరే లైటింగ్స్, అంతేనా పిల్లలకు ఆట విడుపుని అందించే బ్రేక్ డాన్స్, జైంట్ వీల్, కొలంబస్, డ్రాగన్, టోరా, బుల్ రైడ్, క్రాస్ వీల్, ఇంకా ఢిల్లీ మసాలా అప్పడాలు, రెడీమేడ్ జ్యువెలరీ ఐటమ్స్ మరియు పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన షాపింగ్ స్టాల్స్ తో అన్ని రకాల ఐటమ్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది. ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్, శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. ఈ అవకాశాన్ని ఒంగోలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాము. ఆర్గనైజర్ మద్దులూరి వెంకట సుబ్బారావు. స్టాల్స్ కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 9951067879. ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్, లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్, కొత్త కూరగాయల మార్కెట్ వెనుక, అద్దంకి బస్టాండ్ సెంటర్ దగ్గర, ఒంగోలు.